విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు విల్లూరి చక్రవర్తి విల్లూరి తిరుమల దేవి ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ నెల్లూరు మెస్ పక్కన ఉన్న రమాదేవి స్కూల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో భోజనం చేసేందుకు వీలుగా 300 కంచాలు గ్లాసులు పంపిణీ చేశారు. మా నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. మరి నందమూరి అభిమానులందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళే నినాదంతో అలనాడు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి 9 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని కుక్కటి వేలుతో పీకారో అలాగా ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చారో అందులో భాగంగా ఈరోజు మరి మా ఎవరైతే జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజకంగా పరిపాలించి మరి అభిమానులకు కూడా ఒక చోటు కల్పించాలని వచ్చే ఏదైతే 2024 ఏప్రిల్లో సార్వత్రిక ఎలక్షన్ జరుగుతున్నాయో మరి ఆ ఎలక్షన్లో మరి అభిమానుల్ని మరి కొద్దిగా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ అలాగే అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ మరి అభిమానులకు కూడా ఒక అవకాశం కల్పించాలని నందమూరి అభిమానులందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సౌత్ నియోజకవర్గంలో మరి అభిమానులకు పుట్టింది పేరు సరస్వతి పార్క్. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు పార్కులో అందరు అభిమానులు ఉంటారు, అందులో నందమూరి అభిమానులు ఎక్కువగా ఉంటారు. మరి ఈ సౌత్ నియోజకవర్గంలో మరి అభిమానులకు పెట్టింది పేరు కాబట్టి మరి నియోజకవర్గం టికెట్ ఆ నందమూరి అభిమానులకి ఎవరికైనా కేటాయించాలని చెప్పేసి మేము మరి నందమూరి అభిమానులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఆ డిమాండ్ అంటే నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రేపు వచ్చే గవర్నమెంట్ ఎలాగా తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి అభిమానులకి ఎక్కడెక్కడ ప్లేసులు కల్పించాలో కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని అలాగే మరి సాహిత్యుల మరి కృషి చేసి మరి 2024 ఏప్రిల్లో మరి తెలుగుదేశం పతాకాన్ని ఎగరేసినందుకు మా అభిమానులందరూ కూడా కృషి చేస్తామని అలాగే దక్షిణ నియోజకవర్గం చేస్తూ నా అభిమానులకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర